అవును, కృష్ణచంద్ ఎక్కడికి వెళ్ళారు? టిఫిన్ కూడా చేయకుండా ఉదయాన్నే బయటికి వెళ్లారు. ఈమె గంధం వేయండి. ఈమె ఏదో సొంత వాళ్ళు పోయినట్టు అలా బాధపడుతున్నారేంటి మీరు? మెరుపైన చాబిల్లిలో వెలుగైన ఆ కళ్ళ ముందరే ఆగునా కోనేటిలో కలువైన చామంతి పూల గుబురైన ఆ సున్నితాలతో తూగునా గోదారి నడుమన పడవైన ఆ హంస నడకకి సరిపడునా కాశ్మీరు మలుపున చిలకైనా ఆ తీరు పలుపుని అనగలునా అటువంటి తాను బతుకంత నన్ను కలిసిందమంటే సంజోనా. She's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. Oh, oh. Hey, she's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. Ah, పెదవిపై తడులలో తళతళ నా హృదయమే తొలిచెనే తలపులా ఆ నవ్వులో వినబడే గలగల నా పరుగుకే స్వరములా సిరివలా ఎదురైతే వన్నెలకున ఎద నిండా వెన్నెలమాన ఒకదారే తను వెళుతున్నా ప్రతి చోట చూస్తున్నా అటువంటి తాను బతుకంత నన్ను కలిసిందమంటే సంజోనా. She's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. ఏంటి పెద్దమ్మా, ఈ పూట వంట ఏంటి? అదే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. అరే మష్రూమ్స్! అబ్బా, నాకు మష్రూమ్ కర్రీ అంటే ఎంత ఇష్టమో. అలాగా, మష్రూమ్ కర్రీ అంటే నాకు ఇష్టమే, నీకు ఇష్టమే. కానీ చెయ్యటమే నీకు రాదు, నాకు రాదు. అదే సూర్య ఉండుంటే బ్రహ్మాండంగా చేసేది. అది మష్రూమ్ కర్రీ చేసింది అంటే తినబోయేవాళ్ళు ఏంటి ఈరోజు మన ఇంట్లో నాన్ వెజ్ అని అడిగేవాళ్ళు. నువ్వేం టెన్షన్ పడకు పెద్దమ్మా, ఈ రోజు కూడా అడుగుతారు. ఎలా అడుగుతారు చందు? నాకు చేయడం రాదుగా. నీకు రాదు, నాకొచ్చు కదా. నీకొచ్చా? ఏంటి పెద్దమ్మా, వేరే గ్రహాన్ని కనుక్కున్నావా అన్నంత షాక్ అవుతున్నావు? మమ్మీ చేసే అన్ని వంటలు నాకొచ్చు. ప్రపంచానికి మహారాణైనా ఆడపిల్లంటే వంటొచ్చుండాలి అని నాకు బలవంతంగా నేర్పించింది. పెద్దమ్మా, నువ్వు 10 minutes తప్పుకో. మా మమ్మీ చేసినట్టే నీకు అద్భుతంగా నీకు ఇష్టమైన కూర చేసి పెడతాను. అంతకంటే అదృష్టమా? సరే, నీ చేత్తో చేస్తే సూర్య చేత్తో చేసినట్టే ఉంటుంది. కానివ్వు, భోజనాలకి టైం అవుతోంది. ఏంటి మమ్మీ, ఎప్పుడూ లేని మన ఇంట్లో మటన్ స్మెల్ ఇంత బాగా వస్తుంది? ఏదో కొత్త వెరైటీ చేసినట్టున్నారుగా. ఇది మటన్ స్మెల్ కాదు. కాదా మరి? తిని చెప్పు.
మటన్ కాదు, కానీ అంతకంటే బ్రహ్మాండంగా ఉంది. ఏంటి మమ్మీ ఇది? ఇది పుట్టగొడుగుల కూర. అచ్చం మీ పిన్ని సూర్య ఇలాగే చేసేది. ఈరోజు చందు చేసింది. అచ్చం సూర్య చేసినట్టే ఉంది కదా? దీనికి సూర్య పోలికలే వచ్చాయనుకున్నాను. వంట వార్పు కూడా దానిలాగే చేస్తోంది. చందు ఉంటే సూర్య ఉన్నట్టేనన్నమాట. చూసావా కృష్ణ, తినే తిండిలో, పీల్చే గాలిలో, ప్రతి చోట మనం సూర్యుని తలుచుకుంటూనే ఉన్నాం. దానికి మాత్రం ఆ ధ్యాసే లేదు. ఇంకా రాలేదు కాబట్టి పంచభూతాలతో కలిసి పలకరిస్తుందిలే వదినా. అదేం పలకరించడం లేదు, మనమే పలవరిస్తున్నాం. అదెప్పుడొస్తుందో ఏంటో. బాబాయ్, కళ్ళల్లో నీళ్ళేంటి? ఆ, మీ చెల్లెలు కొంచెం కారం ఎక్కువ వేసింది రంజిత్. కిషోర్ అని బిల్డర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి దిగుతున్నావు కాబట్టి ఇలాంటి వాళ్ళతో పరిచయం ఉండటం నీకు మంచిది. కరెక్టే అన్నయ్య. నాకు బాగా ఫ్రెండ్. నువ్వే ఇన్వైట్ చేస్తే బాగుంటుంది. అలాగే పద. నమస్తే కిషోర్ గారు. రాంప్రసాద్ గారు, ఏంటి సడన్ గా? చిన్న పని మీద వచ్చాను. నాతో మీకు పనా? సరే సరే, కూర్చోండి. కూర్చోండి. నా తమ్ముడు కృష్ణప్రసాద్. నైస్ టు మీట్ యూ. సేమ్ టు యూ. మీరు యుఎస్ లో ఉండేవారు కదా? అవునండి, ఈ మధ్య ఇండియాకి వచ్చేసాను. వచ్చేసాను అంటున్నారు, తిరిగి వెళ్ళరా? లేదు, ఇంకిక్కడే ఉంటాడు. మీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకే వస్తున్నాడు. అందుకే అసోసియేషన్ ప్రెసిడెంట్ కదా, మీతో పరిచయం ఉంటే బాగుంటుందని. ఓ, మా ఫీల్డ్ లోకే వస్తున్నారా? అవునండి, నాకు కొద్దో గొప్ప ఈ ఫీల్డ్లోనే అనుభవం ఉంది. మంచిది. మీలాంటి ఎన్ఆర్ఐలు వస్తే మాకు మంచిదే కదా, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి కదా. నా దగ్గర తెలుసుకోవాల్సిన విషయాలు ఏముంటాయండి? ఈ ఫీల్డ్లో పండిపోయిన వాళ్ళు మీరు కావచ్చు, కానీ 100 అంతస్తులంటే తమాషాగా కట్టే వాళ్ళని మీరు చూసుండొచ్చు. ఇక్కడంత టెక్నాలజీ పెరగలేదు. అన్ని అంతస్తులు కట్టకపోయినా అలా ఫాస్ట్గా సెక్యూర్డ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ ఉంటే చాలు, మిమ్మల్ని 10 మంది ఫాలో అవుతారు. అలా టెక్నికల్గా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఎనీ టైం నేను మీకు హెల్ప్ చేస్తాను. ఆ మాట అన్నారు, అదే 10,000. రేపే నా ఆఫీస్ ఓపెనింగ్ అండి, మీరు తప్పకుండా రావాలి. మీరు చేతుల మీదుగా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగా? షాద్ నగర్లో కొత్తగా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాను. ఆ పనుల్లో కొంచెం బిజీగా ఉన్నాను. ఎంత బిజీగా ఉన్నా 1 అవర్ మా కోసం స్పెండ్ చేయలేరా? ప్లీజ్. అయ్యో, అలా అని కాదు, ఎవరైనా మినిస్టర్ని పిలిస్తే బాగుంటుందేమోనని. మాకు మీరొస్తే చాలు. అవునండి, సిటీలో ఎక్కువగా కన్స్ట్రక్షన్ చేయించేది మీరే. మీ చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని మా నమ్మకం. మీరు తప్పకుండా రావాలి. మీరు అంతగా రిక్వెస్ట్ చేస్తుంటే రాకుండా ఎలా ఉంటాను? అలాగే, తప్పకుండా వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓపెనింగ్ ఎన్ని గంటలకి? మార్నింగ్ 10 to 10:30 మధ్య బాగుందన్నారు. ఓకే, 10 కల్లా వచ్చేస్తా. సరే, బయలుదేరుతాం. బాయ్ అండి. అలాగే, బాయ్. ఇక్కడున్నావా? నీ గురించి ఎక్కడెక్కడ వెతుకుతున్నాను తెలుసా? నా గురించా? ఎందుకు? చెప్తాను కానీ హెల్త్ ఎలా ఉంది? ఇప్పుడు ఓకేనా? మాధవి పుణ్యమాని ఓకే. తనే లేకపోతే ఎవరూ లేని ఒంటరివాణ్ణి. నా గురించి ఎవరు ఆలోచించేవాళ్ళు? మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటారు? మీరెవ్వరికీ భారం కాదు, అలా అనుకునే వాళ్ళు ఎవరూ లేరు కూడా. అది మీ అందరి మంచితనం. మంచితనాన్ని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది. ఈ రోజుల్లో అది దొరకటం కూడా అదృష్టమే కదా. మంచికి మంచి తోడెప్పుడూ ఉంటుంది. ఎందుకు నువ్వు అలా ఫీల్ అవుతున్నావు? నీ గతంలో నిన్ను కలిసిన వాళ్ళు, నువ్వు నమ్మిన వాళ్ళు చెడ్డవాళ్ళు కావచ్చు. అందరూ వాళ్ళలాగే ఉండరు. అనుభవాలు జాగ్రత్తలు నేర్పిస్తాయి. జాగ్రత్తలు దగ్గరయ్యే ఆనందాన్ని దూరం చేయకూడదు. అవును రాజా, ఇప్పుడు నీ చుట్టూ ఉంది నిన్ను అభిమానించేవాళ్ళు, నువ్వు ఆనందంగా ఉండాలని కోరుకునేవాళ్ళు. నువ్వింకా ఇలా బాధపడుతుంటే అది వాళ్ళకి బాధ కలిగిస్తుంది, నాకు కూడా. మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. కొన్ని జ్ఞాపకాలు మనసులో పుట్టి మనిషి పోయాకే పోతాయి. వాటిని మర్చిపోలేము, మర్చిపోనివ్వవు. జ్ఞాపకం అంటేనే గుర్తు చేసుకునేది కాదు, గుర్తుంచుకునేది. అది అందరిలోనూ ఉంటుంది. సరే బాబు, ఇలా మాట్లాడుకుంటూ పోతే అది వేదాంతం అవుతుంది. కానీ నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏంటది? రేపు డాడీ ఆఫీస్ ఓపెనింగ్. అదే ఆ భిక్షు వాళ్ళు ఆక్రమించి నువ్వు మాకు పరిచయం అయ్యేలా చేశారే, ఆ సైట్ లో డాడీ కన్స్ట్రక్షన్ ఫినిష్ చేశారు. అందులో మా డాడీ బిజినెస్ కి ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు. ఓ, కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. అది ఇక్కడ కాదు, అక్కడికొచ్చి చెప్పు. అక్కడికా? నేనా? ఏ, నా గెస్ట్ గా నేను పిలుస్తున్నాను, నువ్వు వస్తున్నావు అంతే. వద్దు చందు, అక్కడ నా నీడని చూడటానికి కూడా ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యకి నేను రావటం బాగుండదు. అది వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళెవరు? నీ వాళ్ళు కాదా? నువ్వు మాత్రం పరాయివాడివా? నేను ఇంత దూరం వచ్చిందే నేను ఇన్వైట్ చేయడానికి. నువ్వు తప్పకుండా రావాలి. చందు, చెప్పేది అర్థం చేసుకో. హ్యాపీగా జరగాల్సిన ఫంక్షన్ నా వల్ల డిస్టర్బ్ కాకూడదు. నువ్వు వస్తేనే నాకు హ్యాపీ. చందు, నీకు నా సంతోషం ముఖ్యమా, వాళ్ళ సంతోషం ముఖ్యమా? నువ్వు నా గెస్ట్గా వస్తున్నావు, మిగిలిన వాళ్ళతో నీకు సంబంధం లేదు. వాళ్ళ వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. చందు ప్లీజ్. నేను అదే చెప్తున్నాను, ప్లీజ్. నువ్వు రావాలి, వస్తున్నావు అంతే. నువ్వు రాలేదంటే నేను చాలా అప్సెట్ అవుతాను. నన్ను ఏడిపించాలనుకుంటే నువ్వు రావద్దు. తర్వాత నీ ఇష్టం. బాయ్. చందు, కృష్ణ, కృష్ణ, కృష్ణ రెడీయా? నేను రెడీ అయ్యి చాలాసేపు అయిందన్నయ్య, నీదే ఆలస్యం. ఓ, రెడీ అయిపోయావా? ఆఫీస్ ఓపెనింగ్ కదా, ఆ ఎక్సైట్మెంట్లో రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. కొత్తగా బిజినెస్ చేస్తున్నావేంట్రా అంతగా ఎక్సైట్ అవడానికి? ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే కొత్తగా చేస్తున్నట్టే కదా అన్నయ్య. సరే, చందు ఎక్కడా? రెడీ అవుతుంది.
ఏం మేడం రెడీయా? ఇదిగో అయిపోతుందండి. ఇంకెంతసేపు? త్వరగా, టైం అయిపోతుంది. మీకే ప్యాంటు షర్ట్ పైన కోట్ వేసుకుని రెడీ అంటారు. లేడీస్ కలా కుదురుతుందా? మీ లేడీస్తో ఇదే ప్రాబ్లం. పుట్టింటికంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోయి పదండి పదండి అని మమ్మల్ని తొందర పెడతారు. అదే ఫంక్షన్కి షాపింగ్ అనుకో 5 మినిట్స్ అని గంటల తరబడి రెడీ అవుతూనే ఉంటారు. త్వరగా కానివ్వు. డాడీ వెళ్దామా? మీదే ఆలస్యం. నేను కూడా రెడీ. అందరూ ఉన్నాం, వదిన్ని మాత్రం మిస్ చేసాం. ఎక్కడ్రా, కరెక్ట్గా ఈరోజే మన ఆఫీస్లో పనిచేసే మేనేజర్ కూతురు పెళ్లి. వెళ్ళకపోతే బాగుండదు కదా, అందుకే మీ వదిన్ని ఆ మ్యారేజ్కి పంపించాను. మన ఫంక్షన్లో పెద్దమ్మ లేకపోతే ఏం బాగుంటుంది పెద్దనాన్న? అతను మన దగ్గర చాలా సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాడమ్మా. వాళ్ళ ఇంట్లో పెళ్ళి అంటే నిజానికి మన ఇంట్లో పెళ్ళే. అందరం అక్కడికే వెళ్ళాలి. సేమ్ టైం మన ఆఫీస్ ఓపెనింగ్ అనేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో మీ పెద్దమ్మని అటు పంపించాల్సి వచ్చింది. సర్లేమ్మా, ఎవరో ఒకరు ఆ పెళ్ళికి వెళ్ళకపోతే బాగోదు. పాపం అతను కూడా ఫీల్ అవుతాడు కదా. సరేనా, బయలుదేరదాం. పదండి పదండి. లల్లి త్వరగా రా. మీ బాబాయ్ నా బర్త్డేకి రాలేదు కాబట్టి మనం ఏదో తప్పనిసరి ఆ టైంకి వెళ్ళినట్టుంటుంది. బాబాయ్ అలా ఏమీ అనుకోడు. ఎందుకు అనుకోరు? ఓపెనింగ్కి వెళ్లాల్సింది ఫంక్షన్ క్లోజ్ అయ్యే టైంకి వెళ్తే ఇప్పుడేమంత ఆలస్యమైందని? టైం చూడు, అరగంటలో అక్కడ ఉండాలి. అది ఈ ట్రాఫిక్ లో వెళ్ళడం అంటే మాటలా? ఏసీబీ భార్య అన్నాక కొంచెం నీట్ గా రెడీ అవ్వాలి కదా. నిద్ర మొహాన్నే లేచి మొహం కడుకుని అలాగే వచ్చేసినా నువ్వు అందంగానే ఉంటావు. అది మీ కళ్ళకి, మిగతా వాళ్ళకి అలా అనిపించొద్దు. అంటే నా కళ్ళు నన్ను మోసం చేసే అంటావా? ఏంటి? మరి అంతేగా, అందరి కళ్ళకి నువ్వు అందంగా కనిపించడం లేదు అంటే నేను మోసపోయినట్టేగా. మిమ్మల్ని పద పద, టైం అవుతుంది. నువ్వు రాలేదంటే నేను చాలా అప్సెట్ అవుతాను. నన్ను ఏడిపించాలనుకుంటే నువ్వు రావద్దు. కాఫీ. ఏంటి తెగ ఆలోచించేస్తున్నావు? తను పిలిచింది కదా, వెళ్దామా వద్దా అనా? అయిన వాళ్ళు పిలవకపోయినా వెళ్ళాలి, కాని వాళ్ళు పిలిచినా వెళ్ళకూడదు. ఇప్పుడు నేను వెళ్తానని చెప్పలేదు కదా. మరి దాని గురించి ఆలోచించడం ఎందుకు? ఏంటమ్మా, రాజాకేదో క్లాస్ తీసుకుంటున్నా? చూడన్నయ్య, ఆ చందు వాళ్ళు ఏదో ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారుగా, దానికి రమ్మని రాజాని పిలిచిందంట. పిలిచిందా? పోన్లే, ఆ కుటుంబంలో అందరూ ద్వేషిస్తున్నా నేను అభిమానించేవాళ్ళు, ఫంక్షన్కి రమ్మనేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారు. పిలిచిందని వెళ్తాడా ఏంటి? తనదేం పోయింది? రమ్మని ఒక మాట అంది, తీరా వెళ్ళాక అక్కడ వాళ్ళు ఏదైనా అంటే రాజా మాట పడాలా? ఏమంటారమ్మా? ఎందుకనరన్నయ్య? ఏమి చేయకపోయినా ఆ రోజు లలిత ఇంటికొచ్చి నానా మాటలు అనిపోలేదా? రాజాని అరెస్ట్ చేయించాలని చూడలేదా? అలాంటి వాళ్ళ ఫంక్షన్కి వెళ్తే రాజాకి అవమానం తప్ప ఇంకేం మిగులుతుంది? నేను వెళ్తే కదా వాళ్ళు అవమానించడానికి. కాకపోతే చందు అంత ఇదిగా పిలిచింది, వెళ్ళకపోతే ఫీల్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను, అంతే. తను ఫీల్ అయితే మనకొచ్చే నష్టం ఏం లేదు, కానీ నువ్వు ఆ విషయం గురించి వదిలే. లేదమ్మా, రాజా వెళ్ళాలి. అన్నీ తెలిసి నువ్వేంటన్నయ్య అలా అంటున్నావు? తెలుసు కాబట్టే చెబుతున్నానమ్మా. ఆ ఇంట్లో అందరికీ రాజా అంటే పడదు. అలా అందరూ ద్వేషించేలా చేసింది ఆ అశోక్ గాడు.
అలా రాజాని ద్వేషించే వాళ్లే కాదు, రాజాని అభిమానించే వాళ్ళు కూడా ఆ ఇంట్లో ఉన్నారని ఆ అశోక్ గారికి తెలియాలి. రాజా వస్తాడు అని ఆ ఇంట్లో ఎవ్వరూ ఊహించరు. అలాంటప్పుడు రాజా వెళ్తే వాళ్ళందరి ముందు ఏమీ మాట్లాడలేక తమ ఇంటికి సంబంధించిన ఫంక్షన్లు రాజా తిరగటం చూడలేక ఆ అశోక్ గాడు కుమిలిపోతాడు. మనకు కావాల్సింది అదేగా. అతనేం అనలేకపోవచ్చు. లలిత వాళ్ళ నాన్న లలిత ఊరుకుంటారా? ఏదో ఒకటి అంటారు, అవమానిస్తారు. అది మనకు అవసరమా? పిలిచింది చందు అమ్మ. ఆ అమ్మాయికి ముక్కుసూటిగా వ్యవహరించే మనస్తత్వం. విదేశాల్లో చదువుకుంది కాబట్టి స్వతంత్ర భావాలు ఎక్కువ. తను పిలిచిన మనిషిని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటుందని నేననుకోను. నువ్వెన్నైనా చెప్పు, రాజా ఆ ఫంక్షన్కి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. శత్రువుని దెబ్బ కొట్టాలి అంటే కత్తులతో తుపాకులతో అందరూ కొడతారు. అలా రాజా అశోక్ని ఏమీ చేయలేడు. లలిత అడ్డుగా ఉన్నంత వరకు అది జరగదు కూడా. రాజా అనుభవించిన మానసిక నరకం ఆ అశోక్ అనుభవించాలి అంటే ఇదే సరైన దారి. అశోక్ ఏ కుటుంబానికి రాజాని శత్రువుని చేశాడో అదే కుటుంబంలోనికి వెళ్ళాలి, వాళ్ళకు కనిపించాలి. అది ఖచ్చితంగా అశోక్ తట్టుకోలేడు. శత్రువుని పదే పదే మన గురించి ఆలోచించేలా చేయాలి. మనల్ని ఏమీ చేయలేక లోపల కుమిలిపోవాలి. అలా చేయగలిగితే అశోక్ ఒప్పుకోకపోయినా రాజా గెలిచినట్టే. దానికి ఇదే మంచి అవకాశం. రాజా, నువ్వు ఈ ఫంక్షన్కి వెళుతున్నావు. ఏమో అన్నయ్య, నాకు తెలిసింది నేను చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం, మీరే ఆలోచించుకోండి.